అందరికీ నమస్కారం. చౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు, వారి పట్ల రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పర్యటిస్తూ ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు లేని వారికి తీసిస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ మా గిరిజన నిరుపేద యానాదుల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అంటే మా గిరిజన నిరుపేద యానాదులు 40-50 సంవత్సరముల నుంచి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి అంటే 40-50 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు నిరుపేద యానాదులకు అన్ని సంక్షేమ పథకాలు, జీవోలు అన్నీ విడుదల చేస్తున్నాయి. కానీ ఆయా ఏరియాలలో కొంతమంది మా యానాది కుల నాయకులే, కొంతమంది పలు రాజకీయ పార్టీలలో చేరి ఆ రాజకీయ పార్టీ పేర్లు చెప్పుకోకుండా, ఆ కండవాలు కప్పుకోకుండా యానాది కుల నాయకుడు అని ముసుగులో యానాదుల దగ్గరకు వచ్చి యానాదులు రక్తం తాగుతూ యానాదులనే ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా బలి చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి నాయకులకి ఎవరికైనా చురుకు తగిలిన రోజు కులం గుర్తొస్తుంది, లేదంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే చురుకు దెబ్బ తగులుతుందో ఆ రోజు యానాది కులం, యానాది జాతి, యానాది నాయకులు గుర్తుకొస్తున్నారు. దీనివలన మా నిరుపేద యానాదులు చాలా వరకు బలైపోతున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీని ఉద్దేశించి మేము మాట్లాడలేదు. మేమేం చెప్పామంటే 40-50 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ మా గిరిజన నిరుపేద యానాదులకు అన్ని జీవోలు, అన్ని పథకాలు అందిస్తున్నారు. కానీ అందరికుండా చేసేది ఏంటంటే మాలోనే కొంతమంది అవినీతి పరులయ్యి ఈ విధంగా దుర్మార్గ పనులు చేస్తున్నారు. దానిలో భాగంగా మీకు ఇప్పుడు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. దీంట్లో మనం చూస్తున్నాము, నెల్లూరు జిల్లాలో గత 1.5 నెల రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. పోట్లూరు జయవర్ధన్ చేస్తున్న అరాచకం, అల్లర్లు, రాస్తా రోకాలు, పుకార్లు, ఆరోపణలు మీరు ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి నేనేం చెప్తానంటే, కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కదా, ఎవరైనా పార్టీలోనే ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి, ఆ కండవాళ్ళు కప్పుకోవాలి. వాళ్ళు ఏ దాంట్లో రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, అమర నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు, కండవాళ్ళు కప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఆ కండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్, ఆయన అరాచకాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు, అంటే మా యానాది కులం సంబంధించినోడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ చురుకు తగిలినప్పుడే మా యానాది కులం, మా యానాది జాతి, యానాది నాయకులు అని చెప్పుకొని అల్లర్లు సృష్టించి ఇలాంటి నిరుపేదల్ని బలి చేస్తున్నారు. ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి. ఎవరి ఉద్దేశం అంటే ఎవరే మాట్లాడేది లేదు.